హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. పయ్యవుల కేశవ్ రక్త చరిత్ర, హత్య రాజకీయాలు, ఫ్యాక్షన్ సంస్కృతి గురించి మాట్లాడే ముందు తమ కుటుంబ చరిత్రను ఒక్కసారి పరిశీలించుకోవాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత వై విశ్వేశ్వరరెడ్డి మంత్రి పయ్యవుల కేశవ్ను హెచ్చరించారు. తమ కుటుంబం చేస్తున్న దౌర్జన్యాలను ప్రశ్నించేందుకే మా నాన్న మా తమ్ముడిని పట్టపగలే హత్య చేయించింది మీ కుటుంబమే కాదా అంటూ నిలదీశారు. రాజకీయంగా అడ్డొచ్చిన వారిని అంతమొందించే సంస్కృతి ఎవరిదో ప్రజలకు బాగా తెలుసని, కేశవ్ కుటుంబానిదే అసలు రక్త చరిత్ర అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన వైఎస్ఆర్ కుటుంబాన్ని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే నైతిక అర్హత టీడీపీ నేతలకు లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, నిరుద్యోగం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన కూటమి ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి వ్యక్తిత్వ సహన రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు. జగన్ గారిని విమర్శించకుండా ముఖ్యమంత్రితో సహా వాళ్ళ పార్టీ అంతా కూడా, కేబినెట్ మంత్రులు అందరూ కూడా జగన్ పైన దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారు. గవర్నమెంట్లో అత్యధిక మెజారిటీతో రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి పార్టీ, కేంద్రంలో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం గురించి దృష్టి పెట్టకుండా ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే పనిలో నిమగ్నం కాకుండా, మంత్రులంతా ఎవరి శాఖలపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం జగన్ గారిని ప్రజల్లో చులకన చేసేటువంటి పనికే పరిమితమైనారు. ఎందుకంటే జగన్ అంటే వాళ్ళకంత భయం. జగన్ చేసే విమర్శలకు అన్ని రంగాలపైన ఆధారాలతో సహా జగన్ గారు చేసే విమర్శలకు సమాధానం చెప్పే సరకు లేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతూ ఉన్నారు. చంద్రబాబు గారు దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటాడు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో, అదేవిధంగా విధానపరంగా తన పరిణితిని చూపడానికి బదులు ఈరోజు దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు. పదే పదే జగన్ గారిని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అని, సైకో అని, జగన్ గారు తన తాత హత్య నుంచి, తన తండ్రి హత్య నుంచి, తన చిన్నాన్న హత్య నుంచి లాభపడినాడని, జగన్ అంటే వావివర్సలు లేవు, తల్లి తండ్రి అనే కనికరం లేదు, మానవత్వమే లేని మనిషిగా చిత్రీకరించి ఒక ముద్ర వేసి రాష్ట్ర ప్రజల ముందు నిలబెట్టాలనుకుంటాను. ఈరోజు జగన్ గారు మామూలు మనిషిగా, నాకు తెలిసినంత వరకు ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు జగన్. జగన్ గారికి అధికారం ఉన్నా లేకపోయినా కూడా వేల మంది జగన్ గారి కోసం వస్తారు. జగన్ గారి కోసం పరుగులు తీసేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఒకవైపేమో నీకు 11 అసెంబ్లీ స్థానాలు కూడా లేవంటున్నారు. 11 అసెంబ్లీ స్థానాలు కూడా, మెడికల్ ఫీల్డ్లో 45,000 ఉద్యోగాలు, జీరో వేకెన్సీ అనే విధానాన్ని తీసుకొని భర్తీ చేయడం, ఒక్క చిన్న ఉద్యోగం కూడా, అవుట్సోర్సింగ్ ఉద్యోగం కూడా ఎవడి రికమెండేషన్ కూడా పట్టించుకోకుండా, ఎవరికైతే మెరిట్ ఉంటుందో వాడు పేదవాడైనా, రాజకీయ నాయకుడు ఎవడు పరిచయం లేకపోయినా 45,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన మానవత్వాన్ని ప్రదర్శించుకున్నాడు. ఆ రోజుల్లో వైద్య ఖర్చులు భరించలేక, పెళ్ళిళ్ళు భరించలేక
అనేక రైతు కుటుంబాలు రాయలసీమ లాంటి ప్రాంతాల్లో, అనంతపురం జిల్లా లాంటి ప్రాంతాల్లో ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు ఉచిత వివాహాలు కానీ, ఉచిత విద్య కానీ, ఉచిత వైద్యం కానీ ఇట్లాంటి గొప్ప సంస్కరణలు తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాటిని మరిపించే రీతిలో ముందు తీసుకుపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అంటున్నా. అట్లాంటి జగన్ గారు, రాజశేఖర రెడ్డి గారు క్రిమినల్స్ అంట, రాక్షసులంట అని మాట్లాడతారా మీరు? కేశవ్, నేను నిన్ను ఒక్కటే అడుగుతా ఉన్నా, అసలు ఉరవకొండ ప్రాంతంలో, ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో హత్యా రాజకీయాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? భయం నీడలో ప్రజలు బతికేటువంటి పరిస్థితి నీవు మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చింది. మేము ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలుగా వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశాం. నేను అప్పుడు విద్యార్థి నాయకునిగా ఉన్నా. ఈరోజు కేశవ్ వాళ్ళ నాన్న అంతా కూడా దొంగసారా వ్యాపారం చేశాడు. ప్రభుత్వ ఈత చెట్లను కొల్లగొట్టి కళ్ళు వ్యాపారం చేశాడు. మా గ్రామాల్లో స్కూలు పోతా ఉంటే వాళ్ళ కళ్ళు లారీలే కనపడేటివి. ఈరోజు ఆ ప్రాంతంలో ఆయన ఒక్కరోజు రాత్రి అదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన రైతువి 700 చీని చెట్లు ఒకే రోజు నైట్ కొట్టించింది మీ నాన్న కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ రైతుది మీ ఊరు కాదా? ఆత్మగౌరవంతో ఉన్నందుకు ఆ పెద్ద ఆయన చెట్లు నరికిచ్చింది వాస్తవం కదా అని అడుగుతున్నా. ఆ ఊళ్ళో సాధారణ రైతులు బోర్లు వేసుకుంటే బోర్లను రాత్రికి రాత్రి రాళ్లతో పూడ్చివేయించింది మీ నాన్న కదా అని అడుగుతా ఉన్నా. పేద ప్రజల ఇండ్లు పడగొట్టి ఈరోజు దుర్మార్గపు పాలన ఆ ఊళ్ళో చేయలేదా? స్వాతంత్రం వచ్చిన 40 ఏళ్లలో మీ గ్రామస్తులు ఓటేశారా అని నేను అడుగుతా ఉన్నా. మీ పంచాయతీ కింద ఉన్నటువంటి వాళ్ళు ఓటేశారా అని అడుగుతున్నారు. మీరే జడ్జి, మీరే రాజు, మీరే పరిపాలన అంతా అన్నట్టుగా దుర్మార్గంగా పరిపాలన చేయలేదా? మీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. అందుకనే దానికి లీడర్గా ఉన్న మా నాన్నని, అప్పుడు చురుగ్గా ఉన్నటువంటి మా తమ్ముడు, మా ఊళ్ళో ఉన్నటువంటి మా తమ్ముడిని ఇద్దరిని పట్ట పగలే హత్య చేయించిన దాని కుట్రంతా మీరు కదా చేసిందని నేను అడుగుతా ఉన్నా. ఆ హత్యలో పాల్గొన్న అందరినీ కూడా కోర్టు కేసులు ఎవరు భరించినారు? అంతా మీరు కదా ఎంట ఉండి నడిపిందంతా కూడా. అది కూడా ఏమి కమ్యూనిస్ట్ పార్టీ ఆ ఊళ్ళో జరిగిన పోరాటానికి మామూలు వాళ్ళు కాదు. చంద్ర రాజేశ్వరరావు గారు అఖిల భారత సిపిఐ కార్యదర్శిగా 25 సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగిన చంద్ర రాజేశ్వరరావు గారు స్వయంగా కౌకుంట్లకు వచ్చాడు. రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి దాసరి నారాయణరావు, నాగభూషణ్ రావు గారు, సురవరం సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, నీలం రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు నల్లమల గిరిప్రసాద్ లాంటి వాళ్ళు ఆ ఊరికి వచ్చి స్వయంగా మీ నాన్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది వాస్తవం కదా అని నేను అడుగుతా ఉన్నా. అందుకే కదా మీరు మా నాన్నని హత్య చేయించింది. సూడో నక్సల్స్ని అడ్డం పెట్టుకొని నక్సలైట్లను ప్రోత్సహించి గ్రామంలో ఇంకో ఎర్రజెండా పార్టీ నాయకుడిని హత్య చేయించింది మీరు కదా అని నేను అడుగుతున్నా. చీకటి కోణాలు పుస్తకంలో ఆ రోజు మానవతా సంఘం యొక్క నాయకుడు రాసినటువంటి బుక్కులో అది ప్రస్తావించలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. స్వయంగా ఈరోజు మీరు ఏ తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నారో ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు గారు, సిపిఎం పార్టీ జనరల్ సెక్రటరీ కొరటాల సత్యనారాయణ గారు, సిపిఐ పార్టీ జనరల్ సెక్రటరీ దాసరి నాగభూషణ్ రావు గారు స్వయంగా హెలికాప్టర్లో వచ్చి కమ్యూనిస్టుల పోరాటానికి స్పందించి కౌకుంట్ల గ్రామానికి వచ్చింది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఆ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు మీ స్పందన ఏమని అడుగుతా ఉన్నా. మీరు ఎన్టీఆర్ పర్యటనను వ్యతిరేకించలేదా? ఎన్టీ రామారావు గారు ఆ రోజు స్తూపాన్ని కట్టించడానికి దాన్ని మీరు వ్యతిరేకించలేదా? మీరు ఆ రోజు ఊరు వదిలిపెట్టి ఊళ్ళో ఉన్నారా మీరు? అసలు మీ కుటుంబం ఎవరైనా కానీ
మీ దౌర్జన్యాల గురించి ఒక్కసారి గుర్తు చేసుకో కేశవ్. ప్రజాస్వామ్యం అంటే తానే మారుపేరైనట్టుగా ఉపన్యాసాలు చెప్తా ఉన్నాడు. ఒక జెండా, కాంగ్రెస్ పార్టీ జెండా కట్టినందుకు సూరి అని 40 ఏండ్ల పిల్లోడిని పట్టపగలే హత్య చేసి ఏం చేశాడు ఆ పిల్లోడు? ఎప్పుడైనా రాజకీయాల్లో పాల్గొన్నాడా? కేవలం జెండా కట్టినందుకు హత్య చేయించింది వాస్తవం కదా అని అడుగుతా ఉన్నా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.